ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నేతలతో మాజీ మంత్రి బొత్స సమావేశమయ్యారు. టీడీపీ కూటమి ఎన్ని ప్రయత్నాలు చేసినా వైసీపీదే విజయమని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. మాకు మెజారిటీ సంఖ్యాబలం ఉన్నప్పటికీ టీడీపీ కూటమి పోటీకి దిగడం వెనుక ఉన్న ఆంతర్యమేంటో అర్థం కావడం లేదని కన్నబాబు వ్యాఖ్యానించారు. బొత్స సత్యనారాయణ స్థానికేతరుడు అంటున్న వారు సీఎం రమేష్ ఎక్కడివారో గుర్తు చేసుకోవాలని కన్నబాబు గుర్తు చేశారు. కిరీటం దక్కించుకున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి అంతకుముందు స్థాయి ఎన్నికల్లో మేమే కదా గెలిచాము. అంటే ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి వీళ్ళందరినీ కూడా మీరు ఏదో రకంగా ప్రలోభ పెట్టో లేదా బెదిరించో మీరు తీసుకెళ్ళి ఉండొచ్చు. కానీ అన్ని చోట్ల అలా జరగదు. అక్కడ ఉన్న నెంబర్ చాలా చిన్నది, ఇక్కడున్న నెంబర్ పెద్దది. ఇక్కడ మాకు చాలా ఆల్మోస్ట్ 3/4 బలం ఉంది మాకు, కనుక 100% గెలుస్తాం. ప్రభుత్వం వైపు వైసీపీ నాయకులు చూస్తున్నారు. గేట్లు తెరిస్తే ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వం వైపు వస్తారు. తప్పకుండా ఎమ్మెల్సీ కైవసం చేసుకుంటామంటూ కూడా కూటమి నేతలు అంటే 2019-24 మధ్య ఏ నాయకులు ఏ గేట్ల ముందు తచ్చాడారో, ఏ గేట్ల ముందు పడిగాపులు పడ్డారో మీకే బాధ తెలుసు. మాకన్నా మీరే రాశారు, చాలాసార్లు మీరే చూపించారు. ఎవరి గేట్ల ముందు వాళ్ళందరూ పడిగాపులు పడ్డారు, ఎవరి గేట్ల ముందు తచ్చాడారు, ఎవరు తలుపులు కొట్టారు. ఇప్పుడు మళ్ళీ అధికారం వచ్చేటప్పటికి కొత్త మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది చాలా సహజమైన మాటలు ఇవన్నీ. ఎందుకంటే అధికారం వస్తే అలాగే అనిపిస్తుంది వాళ్ళకి. కేవలం బెదిరింపులతోటే ప్రలోభాలు కానీ, బెదిరింపులు కానీ, ప్రలోభాలు పెట్టడం కానీ, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఆశ చూపడం కానీ, లేదంటే మేమేదో ఇంకా అధికారంలో 5 ఏళ్ళు ఉంటాం, మీరు వస్తే మేము బాగా చూసుకుంటామని చెప్పడం కానీ ఏదో చేసుకుంటాం. సమాజం పెట్టుకున్నాము. అందరూ ఒక మార్గం ఉంది. రేపు ఎన్నికల్లో అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్దేశించారో దాన్ని అందరం కూడా ఎన్నికల్లో విజయం చేకూర్చాలనే మాటని అందరూ రిక్వెస్ట్ చేశాం. అందరూ కూడా ఒకే మాట పొందుతారని చెప్పారు. నేను ఏది మీతో మాట్లాడుకోలేదు. సమావేశం జరిగింది. అది ఎన్నికలు 30వ తారీఖున ఎన్నికలు అవుతాయి. అయిన తర్వాత అవన్నీ రిజల్ట్ సమాధానం చెప్తారు. కూర్చోండి.